నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఏ పనైనా శ్రద్ధగా సహనంగా నేర్చుకుంటే కొన్నాళ్లకి ఆ పనిలో మనం నిష్ణాతులం అవుతాం అంటారు కదా. మరీ అంత ప్రావీణ్యులం కాకపోయినా కనీసం ఆ పని ఎలా చేయాలో తెలుసుకోగలుగుతాం. చదువుకునే రోజుల్లో మనం కష్టపడి కిలోల కొద్దీ పుస్తకాల సంచుల్ని మోస్తున్నామని, రాముడు శివధనుసు విరిచినట్లు, అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించినట్లు మనం మన ర్యాంకుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ముందుకు పోతున్నామని అమ్మా నాన్నలు మనపై జాలి తలిచి ఏ పని ముట్టుకొనివ్వరు. అలా అటుపుల్ల తీసి ఇటు పెట్టకుండా అపురూపంగా పెరిగి పెద్దవాళ్ళం అయి ఉంటామా? పొరుగురులో ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు మనకి రాసిపెట్టున్నాయనుకోండి, ఇక మొదలవుతాయి మన తిప్పలప్పుడు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ సమ్మర్ వెకేషన్లో మీ పిల్లలకి ఏ సమ్మర్ క్యాంప్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? సో దీనికి సంబంధించి పూర్తి గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ సంజన. సో మేడం, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో పేరెంట్స్ అందరూ వర్కింగ్ ఉంటారు. సో మనకి పిల్లలకి బెనిఫిట్ అయ్యేటట్టు ఇప్పుడు చాలా రకాల సమ్మర్ క్యాంప్స్ వస్తున్నాయి. అందులో ఎలా మనం బెటర్ ఉన్నది చూస్ చేసుకుంటాం? సమ్మర్ వెకేషన్ కోసము పిల్లలు ఎంతగా వెయిట్ చేస్తారో పేరెంట్స్ అంతగా భయపడిపోతుంటారు. ఎందుకంటే ఎస్పెషల్లీ వర్కింగ్ పేరెంట్స్కి వాళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టాలి అన్నది పెద్ద సమస్య. అలా అని వాళ్ళని ఏ స్విమ్మింగ్ క్లాస్కో ఎక్కడికో ఊరికే తిప్పేసినా కూడా మరీ టెంపరేచర్స్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. పేపర్ తెరిచామనుకో బోల్డ్ అన్ని సమ్మర్ క్యాంప్ అడ్వర్టైజ్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది డాన్స్, కొంతమంది మ్యూజిక్, కొంతమంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రకరకాలుగా నేర్పిస్తుంటారు. అయితే ఇక్కడ మనము ఒక క్యాంప్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ సమ్మర్ క్యాంప్ ఈజ్ బెటర్ అనే విషయాన్ని ఆలోచిస్తే మన పిల్లల గురించి మనకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. ఈ సమ్మర్ వెకేషన్ ఏంటంటే పిల్లల్ని రాబోయే కాలానికి చక్కటి ఒక సంసిద్ధతను వాళ్ళలో జనరేట్ చేయడం కోసం మనము వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళకున్నటువంటి డిఫెక్ట్స్ లేకపోతే ఏ ఏరియాలో వాళ్ళు ఇంకా వర్క్ చేయవలసిన అవసరం ఉన్నది అన్నది చూసుకుని ఆ ఏరియాస్ అన్నిటిని మనం ఫిల్ చేసే విధంగా ఒక సూటబుల్ క్యాంప్ మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు నెక్స్ట్ అకాడమిక్. డెఫినెట్గా ఏంటంటే జనరల్గా మనము కొత్త సంవత్సరం కొత్త క్లాస్లోకి వెళ్ళడము అంటే కొత్త యూనిఫామ్ కొనుక్కోవడము, కొత్త షూస్ కొనుక్కోవడము, కొత్త బ్యాగ్, బుక్స్ కొనుక్కోవడం అనుకుంటాం. కాదు, కొత్త నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడానికి మానసికంగా పిల్లల్లో ఒక సంసిద్ధత, ఆ సంసిద్ధత అనేది పిల్లల్లో మనము డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అన్నమాట. సో ఇందుట్లో పూర్తిగా క్రియేటివిటీకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటలెక్చువల్ అబిలిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకోమ్మా, పిల్లలు పూర్తిగా ఆటల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. సో మన పిల్లల్లో ఏ ఏ అబిలిటీస్ మనం పెంచాలి అనుకుంటున్నామో దాన్ని ఆధారం చేసుకొని ఒక క్యాంప్ మనం సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. అంటే ఒకటే ఒక విధమైన యాక్టివిటీ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఒక మిక్స్చర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్, అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఇంటలెక్చువల్ మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆలోచనాపరమైనటువంటి ఇది కావచ్చు, అన్నీ కలిపి ఉండి ఒక హోల్సమ్ డెవలప్మెంట్ ఆ ఉన్న 15 రోజులు లేక నెల రోజుల లోపల వాళ్ళకి ఒక మంచి ఓవరాల్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యే విధంగా మనం క్యాంప్స్ సెలెక్ట్ చేసుకుంటే పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ టీనేజ్ గ్రూప్లో అంటే 12-13 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వచ్చే వాళ్ళకి మాత్రము ఒకే సింగిల్ యాక్టివిటీ పెట్టుకోవడం మూలాన మళ్ళీ హాలిడేలో కూడా బోర్ అయిపోతారు. సో ఈ సమ్మర్ క్యాంప్లో కొద్దిగా యోగా, కొద్దిగా మెడిటేషన్, వాళ్ళ ఫోకస్ డెవలప్ చేసుకోవడము, ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఆశలేంటి, వాళ్ళ కోరికలేంటి, జీవితంలో వాళ్ళు ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారు, అలా ఎదగాలంటే ఏం చేయాలి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా ఒక ఎలిమెంట్ ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే మనం గమనిస్తే రోజు న్యూస్ చూస్తే వీళ్ళని వాళ్ళు చంపేసుకున్నారు, వాళ్ళని వీళ్ళు కొట్టేసుకున్నారు, భార్యాభర్తలు, తల్లి కొడుకులు అందరి మధ్య రిలేషన్స్ పాడైపోతూనే ఉన్నాయి. సో ఈ హ్యూమన్ రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, మానవ సంబంధాలు మెరుగుపడే విధంగా మంచిగా మారల్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, వాళ్ళు చాలా ఉత్సాహపడే విధంగా వాళ్ళకి యాక్టివిటీస్, వీటిని కూడా ఒక సమ్మర్ క్యాంప్లో వాళ్ళు
ఇంట్రడ్యూస్ చేయగలిగితే పిల్లలకి ఏంటంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాలెన్స్డ్ డయట్. కావలసిన పోషకాలు అన్నీ తగు మోతాదులో ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే ఏమవుతుంది, ఆరోగ్యం వస్తుంది. ఏ ఒక్కదాన్న కడుపు నిండా తిన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ హెల్త్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సమతుల్యత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ విధమైనటువంటి సమ్మర్ క్యాంప్స్ కనుక మనం ఆర్గనైజ్ చేసుకుంటే పిల్లలు పూర్తిగా ఒక ట్రాన్స్ఫార్మ్డ్ ఇండివిజువల్స్గా కనిపిస్తారు మనకి. అసలు పిల్లలు ఏంటంటే వాళ్ళ దగ్గర అమోఘమైన శక్తి ఉంటుంది. కాకపోతే లేమి ఏంటంటే సంకల్ప శక్తి. సంకల్పం చేసుకోరు, ఇది చేయాలి అనే ఒక డైరెక్షన్ ఉండదు వాళ్ళకి. ఆ డైరెక్షన్ మనం ఇస్తూ వెళ్ళామనుకోండి క్యాంప్లో, ఇట్ కమ్స్ వెరీ బ్యూటిఫుల్లీ. చాలా చక్కగా వాళ్ళు డెవలప్ అవుతారు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, మేము చేస్తున్నాము. సో ఈ విషయంగా ఏవైనా డౌట్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్. పిల్లల్ని అసెస్ చేసుకుని వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళలో ఉన్న క్యారెక్టర్స్ని అసెస్ చేసుకుని కూడా ఏ దాంట్లో వాళ్ళు లాగింగ్ బిహైండ్ అవుతున్నారో వాటిని డెవలప్ చేసుకుంటూ ఆ వచ్చిన టైంని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా హోల్సమ్ పర్సనాలిటీస్గా డెవలప్ అయ్యే విధంగా మనం సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అనేటప్పటికి రోజుకి ఒక 2-3 అవర్స్ అలా బెటర్ అంటారా, లేకపోతే లాంగ్ టర్మ్లో 10 days 15 days అలా బెటర్ అంటారా? ఇప్పుడు 2 విధాలుగా సమ్మర్ క్యాంప్స్ నడుస్తాయమ్మా. రోజు ఒక 2-3 గంటలు వెళ్ళి అలాంటిది ఒక 10-15 days ప్రోగ్రామ్ లేదా 1 month ప్రోగ్రామ్స్ చాలా కామన్గా నడుస్తాయి. ఇవి డే స్కాలర్స్ కైండ్ ఆఫ్ థింగ్. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ కొన్ని నడుస్తాయి 20-30 రోజుల పాటు. ఇక్కడి నుంచి కాకుండా వేరే దగ్గర వెళ్ళి అక్కడ చేయడం అనేది. సాధ్యమైతే వీలు పడితే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ఆర్ బెటర్. ఎందుకు అంటే ఎవరైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు తేవాలనుకున్న మార్పులు పిల్లల్లో బెటర్గా తీసుకురాగలుగుతారు. పాయింట్ 1. పాయింట్ 2, ఇటువంటి రెసిడెన్షియల్ క్యాంపసెస్లో కూడా ఒకవేళ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ టేకింగ్ ద చిల్డ్రన్, పిల్లల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లే అవకాశాలు, అంటే ఫార్మింగ్ కావచ్చు, లేకపోతే క్లైంబింగ్ కావచ్చు, లేకపోతే నీళ్ళుకి దగ్గరగా తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు, పాటరీ కావచ్చు, ఇలాంటి వాటికన్నీ అవకాశం ఉండే బేసికలీ దాన్ని మనం అవుట్బౌండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనొచ్చు. అక్కడ ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి నేచర్కి, ప్రకృతికి బాగా దగ్గర తీసుకెళ్లేటటువంటి అవకాశము రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్లో ఉంటుంది. అండ్ హోల్సమ్గా కాన్సన్ట్రేట్ చేస్తారు ఆ పిల్లల మీద. అండ్ రోజంతా టీవీ చూడడము లేదా పనికిరాని పనులు చేయడము, ఇంకొంతమంది పిల్లలు లేజీగా తిని బజ్జోవడము, ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా, లేదా టీనేజర్స్ అయితే 24 hours సెల్ ఫోను, ఆ చాటింగ్, ఇలాంటి వాటి నుంచి బయటికి వచ్చేసి సెల్ఫ్ డిస్కవరీ, మేమేంటి, ఏం కావాలనుకుంటున్నాము, మేము కావాలనుకునేదాన్ని ఎలా అచీవ్ చేయగలము, ఈ ఫోకస్ని మనము డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైతే వీలుంటే డెఫినెట్గా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్, అది కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో ఒకసారి లిస్ట్ చూసుకుని దాంట్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి అవకాశము అధికంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్. అలాగే మానసిక ఎదుగుదల మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి ఏది కూడా ఇంత టెక్నికల్గా చేస్తున్నారు అనే భావన లేకుండా చక్కటి యాక్టివిటీస్, చక్కటి ఎంటర్టైన్మెంట్తో పాటు దీన్ని పెట్టే ప్రోగ్రామ్ని కొద్దిగా రీసెర్చ్ చేసుకుంటే డెఫినెట్గా బాగా జరుగుతుంది. మా గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. దే కెన్ కాల్ us అండ్ ఆస్క్ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, ఎక్కడ పంపించాలన్న విషయంలో కూడా వీ కెన్ గివ్ కంప్లీట్ గైడెన్స్. సో థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఈ సమ్మర్ క్యాంప్లో ఎలాంటి సమ్మర్ క్యాంప్స్ చూస్ చేసుకోవాలి, ఏ రకమైనవి అయితే పిల్లలకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనే దాని మీద మంచి గైడెన్స్ ఇచ్చారు మీరు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సంజన.